గంగానదిని భూమికి తీసుకొచ్చిన పౌరాణిక రాజు భగీరథుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంకు ఆధునిక భగీరథుడిగా మారారు. రాయలసీమలోని తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గతంలో కృష్ణా జలాలు అన్నది ఎన్నటికీ నెరవేరని కలలా అనిపించింది. ఇప్పుడు వాస్తవంగా మారింది. ఇది చంద్రబాబు దార్శనికతకు, ఆయన పట్టుదలకు, అనుకున్నది సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే తీరుకు కుప్పం చేరుకున్న కృష్ణా జలాలే ప్రత్యక్ష సజీవ నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణా జిల్లాలో పడవ ప్రయాణం చేస్తున్న దృశ్యాలు తెగ వైరల్ గా అయ్యాయి. కృష్ణా జలాలు కుప్పం చేరుకున్న క్షణాలు స్థానికులను ఉద్విగ్నతకు గురిచేశాయి. శ్రీశైలం నుండి హంద్రినీవా కాలువ ద్వారా కుప్పంకి చేరుకున్నాయి. కుప్పం చేరుకున్న కృష్ణా జలాలను పూజలు చేసి జలహారతి ఇచ్చిన అనంతరం సీఎం మాట్లాడుతూ, రాయలసీమకు నీటిని తరలించడం అన్నది తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు లక్ష్యం, కళ అని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు ఏలిన రాయలసీమ ఒకప్పుడు రత్నాల సీమ అయితే ఇప్పుడది రాళ్ల సీమగా, కరువు సీమగా మారిపోయింది. ఈ పరిస్థితి మార్చాలన్న చంద్రబాబు కృతనిశ్చయమే ఇప్పుడు ఈ జలసిరి. 1999లో చంద్రబాబు హంద్రినీవాకు పునాది వేశారు. 2025 నాటికి కృష్ణా జలాలను తీసుకురాగలిగారు. భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ ఈ విజయాన్ని, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కృష్ణా జలాల్లో పడవ ప్రయాణం చేశారు.